రాయలసీమకి ఏం చేసాం అనే అంశాలు కూడా చర్చించినటువంటి పరిస్థితి. ఒకసారి పొట్లూరు దర్శితో మాట్లాడతాం. దర్శిత్, గుడ్ మార్నింగ్. సో ఏంటి అసలు ఓవరాల్గా కారుమంచి రమేష్ గారేమో మొత్తం రాయలసీమకి మేము చాలా ప్రాజెక్టులు తీసుకొచ్చాము, గ్రీన్కో ప్రాజెక్టుని తీసుకొచ్చాము, అలాగే శ్రీ సిటీలో డైకిన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చామని చెప్పేసి వారు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరే, అవన్నీ కూడా పక్కన పెడితే ఏంటి అసలు మీ ప్రభుత్వం యొక్క వ్యూహం ఏంటి? అంటే రాయలసీమను అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యమా, లేకపోతే రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు దూరం చేయాలనేటటువంటి ధ్యేయమా? ఏంటి అసలు కారణాలు ఏంటి? నిజంగా కారుమంచి రమేష్ గారు చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రానికి అంత పెద్ద ఇతర పరిశ్రమలు వచ్చేసాయా, కేవలం శంకుస్థాపనకు మాత్రమే పరిమితాయి? ఏం జరిగింది అసలు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకు, వీక్షకులందరికీ నమస్కారం అండి. దాకా మనం చూసాము ఏదైతే రమేష్ గారు చెప్పుకుంటా వచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇన్ని ప్రాజెక్టులు వచ్చినాయి లేదా ఇన్ని శంకుస్థాపనలు జరిగినాయి అని చెప్తా ఉన్నారు. ఇదే రమేష్ గారు ఇందాక ఇంకో మాట కూడా మాట్లాడారు. ఈ 11 నెలల కాలంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారు అని అడిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల పరిపాలన మీద ఈయన ఏం చెప్తా ఉన్నారు, ఇంకా శంకుస్థాపనలు జరిగినాయి అనే చెప్పారు. మేము 11 నెలల్లోనే ఉద్యోగాలు ఇచ్చేసేయాలంటున్నారు. అసలు ఇది ఎక్కడ విడ్డారో నాకు అర్థం కాలేదు. మొదటి పాయింట్. రెండవది ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక అఖండమైనటువంటి విజయం. అది మా యొక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా లేకపోయినా ఉన్నటువంటి ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు, అదేవిధంగా మా నాయకత్వం యొక్క పోరాట స్ఫూర్తిని చూసి మాకు ఒక అఖండమైనటువంటి విజయాన్ని అందించడంలో రాయలసీమ వాసులు కూడా ముఖ్య పాత్ర పోషించారు. మరి వాళ్ళ రుణం తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఈ కూటమి పార్టీల పైన ఉందని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నాడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఆనాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మరి చేసుకుంటా వచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా వర్షాభావంతో వాళ్ళు అక్కడ వర్షాధారిత పంటలను ఎక్కువ వేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం మీద అక్కడ డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి అక్కడ ఇరిగేషన్ డెవలప్ చేసి రైతులకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి ఆనాడు హంద్రీనేవా కానివ్వండి, శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ కానివ్వండి, ఇటువంటి ప్రాజెక్ట్స్ అనేకం తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి రైతులకు మేలు చేసినటువంటి ఘనత ఆనాడు ఎన్టీ రామారావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో కేవలం వ్యవసాయమే కాదు, ఇక్కడ ఖచ్చితంగా పరిశ్రమలను కూడా తీసుకురావాలని చెప్పి 2014 నుంచి 19 దాకా అనేక ప్రయత్నాలు చేసి మరి అనంతపురంలో కియా కానివ్వండి, తిరుపతిలో సెల్కాన్, ఫాక్స్కాన్ లాంటి కంపెనీలు కానివ్వండి, అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానివ్వండి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా తీసుకురావడానికి ఆనాడు కృషి చేయడం జరిగింది. అయితే ఇందాక రమేష్ గారు చెప్తా ఉన్నారు, కియాని ఎక్కడ బెదిరించామని చెప్తా ఉన్నారు. ఆన్ స్టేజ్ అక్కడ ఉన్నటువంటి నాడున్నటువంటి సిట్టింగ్ ఎంపీ మాధవ్ గారు కియా ప్రతినిధులు వేలు చూపిస్తూ బెదిరించినటువంటి ఫోటో ఇవాళకి కూడా మీకు పబ్లిక్ డొమైన్ లో దొరుకుతుంది. ఏదైతే మీరు చెప్తా ఉన్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు కొట్లాడి అక్కడ ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని పంపిస్తా, అది ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి కథనాలే. అది ఏ పత్రికలు రాసినా కూడా ఊహాజనితమైనటువంటి కథనాలు. కొన్ని ఏంటంటే ఇంటర్నల్ గా కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉంటే ఉండుండొచ్చు, దాన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలనేది అధినాయకత్వం కూడా దాని మీద దృష్టి పెట్టింది. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక సిట్టింగ్ ఎంపీ ఒక భారీ పెట్టుబడి పెట్టినటువంటి ఒక పరిశ్రమ యాజమాన్యానికి ఏలు చూపిస్తూ బెదిరించి మాట్లాడినటువంటి నేపథ్యంలో కనీసం స్పందించినటువంటి పరిస్థితి కూడా లేదు. అనంతపురం నుంచి జాకీ కంపెనీ ఎందుకు వెళ్ళిపోయిందండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపుల వల్ల ఆ కంపెనీ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి ఉదంతాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఒకటే మేము తెలియజేస్తా ఉన్నాం, రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడు చెప్పినటువంటి పెట్టుబడులు కానివ్వండి, మరి కొత్తగా రాబోయేటటువంటి పెట్టుబడులతో ఉద్యోగ కల్పన కానివ్వండి, వీటన్నిటికీ కూడా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కట్టుబడి ఉంది. దీంతో పాటుగా రాయలసీమ ప్రాంతంలో రెన్యూవబుల్ ఎనర్జీకి ప్రధానమైనటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చి మరి అక్కడ విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు కూడా సృష్టించి తద్వారా కూడా రాష్ట్రాన్ని ఒక మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశం కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఆలోచనలు కూడా చేస్తా ఉంది. అయితే ఇక్కడ ఇంకోటి విషయం కూడా మనం గమనించాలి. గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ రాజధాని అని చెప్పి 5 సంవత్సరాల కాలం వెళ్లబుచ్చిన తర్వాత కనీసం శంకుస్థాపనలు కూడా చేసినటువంటి పరిస్థితి లేని పక్షంలో అది ఆ న్యాయ రాజధాని పెట్టడం కుదరదు అని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా స్పష్టమైనటువంటి
ఆయనకు అవగాహన ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ ప్రజలు మభ్యపెట్టాలని ఆలోచన చేశారు కాబట్టి ఈ రోజు వారి పార్టీ పరిస్థితి ఏంటో ఆ జిల్లాలో మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ ఒకటండి, గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి చెప్పాయో అక్కడ హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తామని ఈ రోజుకి కూడా మేము కట్టుబడి ఉన్నాం. హైకోర్టు బెంచ్ని అక్కడ ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, హైకోర్టుని మొత్తాన్ని తీసుకెళ్లి కర్నూలులో పెడతారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. న్యాయ రాజధాని చేస్తా ఉన్నారు. అంటే ఎంత హాస్యాస్పదం అంటే, హైకోర్టుని తీసుకెళ్లినంత మాత్రాన ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనుకోవటం అనేది అది ఖచ్చితంగా భ్రమ. ఎందుకంటే హైకోర్టు ఏమో రాయలసీమలో ఉంటుందంట, శాసన రాజధాని ఏమో అమరావతిలో ఉంటుందంట, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏమో వైజాగ్ లో పెడతారట. అంటే ఒక ఎగ్జిక్యూటివ్ కోర్టుకు వెళ్ళాలి అంటే వైజాగ్ నుంచి కర్నూలు దాకా వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిని కలవాలంటే అమరావతి వచ్చి, అంటే ఈ ట్రయాంగిల్ తిరగాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చి, అంటే ఇది ప్రాక్టికల్ గా ఎక్కడో కూడా సాధ్యం కాదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా తెలుసు. ఈరోజు రమేష్ గారు కూడా ఒకసారి గుడిల మీద చేసుకుని ఆలోచిస్తే కాసేపు పార్టీ పక్కన పెట్టి వారికి కూడా నిజమేంటో తెలుసు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు, దీన్ని ప్రజల్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వీళ్ళు కూడా చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటేనండి, హైకోర్టును గనక కర్నూలు తీసుకెళ్తే అక్కడ ఒక జెరాక్స్ సెంటర్, ఒక టీ షాప్ తప్ప కొత్తగా ఉద్యోగ కల్పన ఏం జరగదండి. పరిశ్రమలు తీసుకొస్తే, పెట్టుబడులు తీసుకొస్తే అక్కడ ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్మరించారని ప్రజలు గమనించారు కనుక ఈ రోజు ఆ పార్టీకి ఆ జిల్లాలో ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మేము ఈరోజు మీరు చెప్పినటువంటి పెట్టుబడులు కానివ్వండి, ఏది రాయలసీమకు పెద్దపీట వేస్తున్నాం అనేది కూడా ఎందుకు అంటే అక్కడ ఇంకో కారణం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. ఇందాక కొంతమంది మాట్లాడుతూ చెప్పారు, రాయలసీమ ప్రాంతంలో నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు అయ్యారు కానీ విస్మరించారని ఇందాక రమేష్ గారు కూడా చెప్పారు. ఆ విస్మరించిన వాళ్ళలో మీ పార్టీకి చెందినటువంటి ఇద్దరు నాయకులు కూడా ఉన్నారు కదండి, అది కూడా మీరు గమనించాలి. రాజశేఖర రెడ్డి గారిది రాయలసీమే, జగన్మోహన్ రెడ్డి గారిది రాయలసీమే. మరి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ విస్మరించారంటే వాళ్ళు కూడా విస్మరించినట్టే అవుతుంది.